హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్నారు సువర్ణ ఎస్ఎస్ఎం విలేజ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా అయితే నచ్చుతుందండి. చివరి వరకు అయితే చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మేము వెజిటబుల్స్ తీసుకుందామనేసి బాబుని స్కూల్లో అయితే దింపేసి మార్కెట్కి అయితే బయలుదేరామండి. మేము ఏది కొనుక్కోవాలనుకున్నా లేకపోతే ఏ అవసరం పడినప్పటికీ మాకు అన్నీ దొరికే ప్రాంతం అయితే దగ్గరలో రావులపాలెమేనండి. రావులపాలెంకి అయితే మేము వెళ్ళిపోతున్నాము. రావులపాలెంకి అయితే వచ్చేసాం. ఒకసారి అయితే చూసేద్దామండి. రైతు బజార్కి అయితే వచ్చేసామండి. నేను ఎప్పుడు కూరగాయలు తీసుకోవాలనుకున్నా ఈ రైతు బజార్లో తీసుకుంటానికి ఎక్కువ ఇష్టపడతానండి. బయట షాపులతో పోల్చుకుంటే మనకి ఈ రైతు బజార్లో కొంచెం కూరగాయలు తక్కువ రేటు ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయండి. మార్కెట్ కూడా చాలా రష్గా ఉంది. చాలామంది ఇక్కడ కూరగాయలు తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ధరలు కూడా కొంచెం అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరూ ఇక్కడ కొనుక్కోవడానికి అయితే ఇష్టపడతారండి. నేను కూడా ఇక్కడ తీసుకుందామనేసి కూరగాయలు అయితే వచ్చేసాను. మా బాబు మా వారు వాళ్ళు ఎక్కువ ఇష్టపడే కూరగాయలు అయితే తీసుకుంటానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనివి తీసుకుని వండి పెట్టినా వాళ్ళు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి బాబు అయితే మరీ మారం చేసేస్తాడండి. వాడికి నచ్చింది వండానా ఆ రోజు అసలు తృప్తిగా భోజనమే చేయడు అసలు. ఇంకా వాడికి నచ్చినవి అలాగే మా వారికి నచ్చినవి కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఇలా బయటికి వచ్చి వెజిటబుల్స్ కొనడం అంటే చాలా ఇష్టం అండి. ఇళ్ళ దగ్గరికి వస్తాయి కానీ వాళ్ళ దగ్గర నేను తీసుకోవడం చాలా తక్కువ. కొంచెం వాళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉండవండి. అలాగే ఉల్లిపాయలు అయితే నేను ఇంకా ఇంటి దగ్గరే వేయించేసుకుంటాను. ఈరోజు ఇక్కడైతే తీసుకున్నాను. చాలా రేట్ అయితే ఉన్నాయండి ఉల్లిపాయలు. తీసేసుకున్నానండి. ఇంకా పొదుపు విషయానికి వస్తే ఇంకా మా వారు చాలా పొదుపుగా అయితే ఫ్యామిలీని ముందుకైతే నడిపిస్తారు. ఎందుకంటే ఆ పొదుపు లేకపోతే మనం చాలా ఇబ్బందులు పాలవుతామనేసి అతను చెప్తూ ఉంటారండి. అవును కదండి, మన యొక్క ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు ఉండాలనేసి అతను ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి అది విలువైన వాటికే ఖర్చు పెట్టాలి. ఏదైనా అవసరం వచ్చిందంటే వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాచే పరిస్థితి రాకూడదు అనేసి ముందుగా అయితే జాగ్రత్త పడే మనస్తత్వం అండి అతనిది. నాకు కూడా చాలా ఇష్టం తను అలా ఆలోచించడం. అవును కదండి, ఏదైనా గమ్ముని అవసరం పడిందంటే ఇతరుల దగ్గరికి పరిగెట్టే కంటే ఆ అవసరాన్ని తీర్చుకోగలిగి అంత స్తోమతలో మనం ఉంటే చాలు కదండి. అంతకంటే మధ్యతరగతి వాళ్ళకి ఇంకేం కావాలి? ఎంతో కొంత మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విధంగా మన యొక్క ఖర్చులు అయితే తగ్గించుకుంటూ ఆడవారిగా మనం కూడా ఆ పొదుపు విషయంలో ముందుకు వెళ్తూ ఉంటే మనము కాస్త అదే కదండి కుటుంబానికి మనం చేసే పెద్ద మంచి పని. ఇంకా నా కూరగాయలు అయితే నేను తీసేసుకున్నానండి. బయటకైతే వచ్చేసాము. ఆకుకూరలు తీసుకునే విషయంలో అయితే నేను అస్సలు వెనకడిగేనండి. నాకు చాలా ఇష్టం ఆకుకూరలు. కనీసం వారంలో ఒకసారి కాకపోయినా ఒకసారైనా తినాలనేసి నా యొక్క ఆలోచన. ఆకుకూరలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయనేసి ఇంకా నేను గోంగూర ఇంకా కరివేపాకు కొత్తిమీర వీటిని అయితే తీసేసుకున్నాను. ఇంకా ముందుకు వెళుతుండగా రేగుపళ్ళు అయితే కనపడ్డాయండి. సీజనల్ ఫ్రూట్ కదండి, తినకపోతే అసలు ఈ సీజన్ని మనం మిస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతాం. కాబట్టి సీజనల్ ఫ్రూట్ వచ్చినప్పుడు మనం అస్సలు విడిచిపెట్టకూడదు. బాబుకి ఇష్టమైన జిలేబీ కూడా తీసేసుకున్నానండి నేను. ఇంకా ఇలా అలా ముందుకు వెళుతూ ఉండగా
ఇంకో దారిలో ఫ్రూట్స్ అయితే కనబడ్డాయండి. ఫ్రూట్స్ బండి దగ్గర అయితే ఆగిపోయాము. మా బాబుకి స్వీట్ కార్న్ అంటే ఇష్టం అనేసి ఇంకా స్వీట్ కార్న్, మా వారికి తేగలంటే చాలా ఇష్టం అండి. ఇంకా అవి కూడా అయితే తీసేసుకున్నాను నేను. ఎలాగో బేరవాడైతే తీసేసుకున్నాను. బేరవాడడం అయితే రాదండి. వాళ్ళతో కాస్త చర్చించి ఇంకా వాటిని అయితే తీసేసుకున్నాము. మా ఇంటికైతే మేము ఇంకా బయలుదేరిపోతున్నామండి. ఏదేమైనప్పటికీ ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళి కొనుక్కుని రావడం అంటే కష్టం. ఇంక ఇంటికైతే ఎట్టకేలకు బయలుదేరిపోయామండి. ఇంటికైతే వచ్చేసాం. ఇంక ఏవేవైతే తెచ్చుకున్నానో అయితే మీకు చూపించాలని ఒక స్వీట్ కాను మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకున్నానండి. ఇంకా అరటిపళ్ళు, జిలేబీ తీసుకున్నాను కదండి, అవి గ్రీన్ పీస్ బఠానీ, ఇంకా గోంగూర అండి. కట్టొచ్చి మాకు 10 రూపాయలు అయితే పడింది. పర్వాలేదండి, బాగానే వచ్చింది గోంగూర. గ్రీన్ పీస్ బఠానీ అయితే 10 రూపాయలు పడిందండి ప్యాకెట్ వచ్చేసి. కొత్తిమీర, కరివేపాకు ఇవి లేకపోతే అసలు కూరలు కంప్లీట్ అయినట్టే ఉండవండి. అసలు ఎంత బాగా వండుకున్నప్పటికీ కరివేపాకు అయితే నాకైతే తగలాలి. కరివేపాకు అయితే నేను ఏం తీసుకున్నా తీసుకోకపోయినా తీసుకుంటానండి. నాకైతే ఆ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం. ఇంకా దారిలో రేకుపళ్ళు అయితే తీసుకున్నాను కదండి, అవి అయితే చాలా బాగున్నాయి. ఇలా ఒక్కొక్కటి నేనైతే ఏవైతే తెచ్చుకున్నానో మీ అందరికీ అయితే నేను చూపించడానికి కారణం కూడా మా యొక్క మధ్యతరగతి కుటుంబం యొక్క షాపింగ్ కానీ, వెజిటబుల్స్ తీసుకోవడం కానీ, ఇంకా మా ప్రతి విషయం కానీ ఏదైతే ఎలా ఉంటామో మేము మీకు చూపించాలని మేమైతే వీడియోని స్టార్ట్ చేసాం. కాబట్టి మేము ప్రతిదీ మీతో పంచుకోవడానికి ఈ వీడియో క్లిప్ అయితే తీసానండి. అరటికాయలు, ఇంకా ఆనపకాయ కూర చారు పెట్టుకున్న తర్వాత పాలేసి వండుకున్న బాగుంటుంది అంటారు. చారు అయితే పెడతానండి మ్యాక్సిమం నేను సాంబార్లో కానీ ఆనపకాయ చారు కానీ పెడతా ఉంటాను. దానికోసమని ఇంకా బాబు కూడా ఇష్టంగా తింటూ ఉంటాడని అదైతే తీసేసుకున్నాను. టమాటాలు, ఇంకా వంకాయలు, ఇంకా మా ఊరు వెళ్ళే దారిలో వంగ తోటలని, ఇంకా టమాటా తోటలని, కొత్తిమీర మళ్ళని, పసుపు తోటలు, ఇలా చాలా అయితే ఉంటాయండి. మీ అందరికీనైతే నేను ఫర్దర్ వీడియోస్లో అయితే నేను వాటిని ఖచ్చితంగా అయితే చూపిస్తాను. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి అయితే నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. నన్నైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి అందమైన వీడియోస్ ఇంకా వీడియోస్తో మీ ముందుకైతే మేము వస్తామండి. ప్రస్తుతానికి నా కూరగాయలు అయితే చూడండి, ఇంకా పొటాటోస్, ఇంకా ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నాను. అల్లము ధరలు అయితే మాత్రం ఈసారి చాలా ఎక్కువైతే పడిపోయాయండి. పొటాటోస్, ఇంకా వంకాయలు ఇవైతే 20-30 రూపీస్కి వచ్చినప్పటికీ కొన్ని అయితే మనకి తక్కువగా వచ్చాయి, కొన్ని అయితే 20-30 దాటేసాయండి కూరగాయలు. తీసుకున్న కొన్ని అయినప్పటికీ మొత్తం ఒకేసారి చూసుకునేసరికి మనకి 200-250 పైన అయిపోయిందండి నేను చేసుకున్న ఈ యొక్క మార్కెట్ ఖర్చు అంతా. ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఉసిరికాయలు తీసుకోవాలని. ఈరోజైతే మార్కెట్లో కనబడ్డాయి. ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా వాటిని అయితే తీసేసుకున్నాను. మన హెయిర్కి, స్కిన్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఉసిరికాయ. అందుకని వాటిని ఏ విధంగా తిన్నప్పటికీ మన శరీరానికి కావాల్సిన సి విటమిన్ అయితే అవి అందిస్తాయి. ఇలాగ మనకి ఫ్యామిలీకి ఉపయోగపడే వెజిటబుల్స్, అలాగే మన ఆరోగ్యానికి ఉపయోగపడే వెజిటబుల్స్ అయితే మనం తీసుకోవాలి. వెజిటబుల్స్ అయితే నేను ఇంకా ఇలాగా ప్యాక్ చేసేసుకున్నానంటే ప్యాక్ చేసేసుకుని దేనికి అదేసి విడివిడిగా ఇక ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లో అయితే నా యొక్క కూరగాయలు అయితే సర్దేసుకున్నాను. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వెజిటబుల్స్ సర్దుకోవడానికి బ్యాగ్లు అయితే ఉంటాయండి, అయితే నా దగ్గర అవేవి ప్రస్తుతానికి లేవు, ఉండగా తీసుకుంటాను.
ప్రస్తుతానికి ప్లాస్టిక్ కవర్లలోనే నేను సర్దేసుకున్నానండి నాకు తెలిసిన విధంగా. మా చిన్ని ఫ్రిడ్జ్లో అయితే మేము అలా సర్దుకుంటూ ఉంటాము. ఇంకా బాబు వచ్చి టైం అయితే అయిపోయిందనేసి ఇంకా క్లీన్ అయితే మొదలెట్టేశానండి ఇంకా నేను. ఈలోపు బాబుకి ఇష్టం అనేసి చిలకడ దుంపలు అయితే తీసుకున్నాను. అవి కాస్త ఉడకబెడదామనేసి చిలకడ దుంపలు కూడా నేను ప్రక్కన గ్యాస్ పొయ్యి పైన పెట్టేశానండి నేను. ఈ లోపు అయితే గదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను. అవి ఉడుకుతూ అయితే ఉన్నాయి. బాబు వచ్చాడంటే మళ్ళీ హడావిడిగా అన్ని పనులు చేసుకోవడం కుదరదు కాబట్టి ముందుగా బాబు వచ్చేలోపే గదులు తుడిచేసుకుని ఇంకా సామాను ఉంటే కడిగేసుకుని వాడికి ఏమైనా స్నాక్స్ పెట్టాలనుకుంటే వాటిని కాస్త రెడీ చేసి పక్కన అయితే పెట్టుకుంటానండి. ఈలోపు బాబు ఎటుకెళ్ళకి వచ్చేసాడు ఇంటికి. 4:00 అయితే వెళ్ళి బాబుని అయితే తీసుకొచ్చేస్తారండి మా వారు. బాబు వచ్చిన వెంటనే ఇంకా వాడికి కాళ్ళు చేతులు కడిగేసి ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చేసాను. తెచ్చిన జిలాబీని అలాగే ఉడకబెట్టిన స్వీట్ పొటాటో అయితే ఇచ్చేసానండి. వాడైతే చాలా ఇష్టంగా తింటున్నాడు. ఇవ్వండి ఈరోజు వ్లాగ్ అయితే నాది. మీ అందరికీ తప్పకుండా నచ్చిందైతే అనుకుంటున్నాను. ఇలాంటి అందమైన వీడియోస్తో ఇంకా నా డైలీ రొటీన్తో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.